హాయ్ అండి. చోలే మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం 1 కప్ తెల్ల శనగలను రాత్రంతా నానబెట్టుకోవాలి. కుక్కర్లో రాత్రంతా నానబెట్టుకున్న శనగలు కొద్దిగా సాల్ట్, వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, బిర్యానీ ఆకు, 3 లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసి కొద్దిగా పసుపు, కారం, రుచికి సరిపడే సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న శనగలు వాటర్తో పాటు వేసుకొని గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరిగా కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.